అమిత్ షా గారు ఆ మాట అంటే తప్పు, 100% ఆ మాట అంటే తప్పు. ఎందుకనంటే ఆ పార్లమెంట్ అనేది రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక హౌస్. అది రాజ్యాంగబద్ధంగా నడిచే హౌస్. అది అక్కడ చర్చ జరిగేదే రాజ్యాంగం గురించే చర్చ జరగాలంటే అంబేద్కర్ గురించే కదా మాట్లాడాలి. అంబేద్కర్ రాసినటువంటి క్లాజులే కదా అవన్నీ, రైట్? ఆ రాజ్యాంగ ప్రతులు, క్లాజులు, ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా అంబేద్కర్ అధ్యక్షతను జరిగినాయి కాబట్టి అది ఆ పార్లమెంటులో ఆయన పేరే వినపడిద్ది, ఇంకెవరి పేరు వినపడిద్ది? అక్కడ ఆయన ఇన్నిసార్లు ఆయన పేరు అనే బదులు భగవంతుడి పేరు తలుచుకుంటే మీరు పరలోకం పోతారని అంటే, పార్లమెంట్లో దేవుడి గురించి ఏంటండి? సైన్సు, టెక్నాలజీ, అడ్మినిస్ట్రేషను, డెవలప్మెంట్, పేదరిక నిర్మూలన, నిరుద్యోగము, వ్యవసాయము, ఇండస్ట్రీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కరెన్సీ కంట్రోలు, ధరల కంట్రోలు, వీటి గురించి కదా నువ్వు రాజ్యాంగం మన పార్లమెంట్లో మాట్లాడాలి. దేవుడు, మతాలు, నమ్మకాలు, వీటి గురించి మాట్లాడేది. అమిత్ షా గారు చెప్పిన మాటని అవునా నిజంగా అంబేద్కర్ గురించి మనకెందుకని చెప్పి రాజ్యాంగం చదవటం మానేసి ఆయన చెప్పిన దేవుడికి సంబంధించిన మత గ్రంథాలు చదువుతూ కూర్చుంటే, రాజ్యాంగం చదవడు, మత గ్రంథాలు చదువుతూ కూర్చుంటాడు, వాడి పరిస్థితి ఏంటి?